తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కేసీఆర్ ఉద్యోగం పోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి నిజంగానే కేసీఆర్ ఉద్యోగం పోయింది, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా? మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగి ఝాన్సీ ఉన్నది. ఝాన్సీ గారు, ఉద్యోగం వచ్చిందా మీకేమన్నా? మరి ఉద్యోగం వస్తే ఈ ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాం? వచ్చిందండి. ఉద్యమాలు చేసే ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం రాలే. ఉద్యమాలు చేసే ఉద్యోగం వచ్చింది. దాంట్లో మేము ఆరితేరిపోతున్నాం ఈ మధ్య. ఎందుకంటే ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యాల వల్ల మాలాంటి నిరుద్యోగ యువత ఎంత బాధపడుతున్నారండి? ఎంతగానో బాధపడాలి. మీకు సోయి లేదా? సోయి ఉందా లేదా? ఇంతమంది ఇన్నిసార్లు ప్రెస్ క్లబ్లు పెట్టాలి, ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో ఎన్నిసార్లు చెప్పాలండి? ఎన్నిసార్లు చెప్పాలి? మీకు ఇంటెలిజెన్స్ వస్తలేదా? దమాక్ పనిచేస్తుందా లేదా? మీకు సోయి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? అంటే ప్రభుత్వాన్ని నిందించడం ఏంటండి? అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే ఓయూకి, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి వచ్చిండు, మీకు ఉద్యోగాలు ఇస్తా అని మాట కూడా ఇచ్చిండు. అటువంటి ముఖ్యమంత్రిని మీరు తిట్టడానికి కారణం ఏంది అసలు? రేవంత్ రెడ్డి గారు అన్నారా ఇప్పుడు ఓయూకి వచ్చిండా? ఏ రకంగా వచ్చిండండి ఓయూకి? కంచెలేసుకొని వస్తాడా ముఖ్యమంత్రి? కంచెలేసుకొని వస్తాడా? నిరుద్యోగులు ఎక్కడొచ్చి అలా సమస్యలు చెప్తే ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడి మాకు అడ్డుకునే విధంగా కంచెలేసుకొని వచ్చిండు. కంచెలు ఎట్లా వేసుకుంటాడు? నీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉండి మాతో మీకు నిజంగానే ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో మీరుంటే కంచెలు ఎందుకు వేస్తారండి? ఎవరి మీద కంచెలు వేస్తావు నువ్వు? గత ప్రభుత్వం తిట్టి పోసుకున్నావు కదా, కంచెలేసిండు అదేసిండు అని. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు వచ్చి నువ్వు ఏడికి పోతాడు కంచెలు వేస్తున్నావు అంటే మా సమస్యలు నీకు తెలుసు. ఏడా వీళ్ళతో మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అనే భయంతో ఈయన కంచెలు వేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు. అదే అంటున్నారు కదా మీరు. ఓయూకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిండా? ఆ ఓయూలో జరిగిన మీటింగ్ లో నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జరిగిన మీటింగే ఓయూ మీటింగ్. ఆ మీటింగ్ కి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇటు ఒకవైపు బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మీటింగ్లు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారుగా. మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం గదే పరిస్థితి అవుతుంది. బెదిరిస్తున్నారా? అవును, హెచ్చరిస్తున్నాం. బరాబర్ మేము బెదిరిస్తామండి. ఎన్ని రోజులు మనం రిక్వెస్ట్ చేయాలి? బానిసలామా మేమేమైనా రిక్వెస్ట్ చేయనీకే? మేము బరాబర్ హెచ్చరిస్తాం. మేము ఇట్లనే చేస్తాము. మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చేదాకా మా వైఖరి అనేది ఇంత హార్ష్ గానే ఉంటదండి. ఎందుకంటే వీఆర్ టయర్డ్. మేము చాలా అలసిపోయినాం. ఎన్ని ఉద్యమాలను చేయాలి? తిరుగుతారా? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు కదా, ఇవాళ మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్ లో తిరుగుతారా? ఇంటింటికి ప్రచారం చేస్తారా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి? కాంగ్రెస్ పార్టీ గనక నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకుండా ఎలక్షన్స్ కి పోతే బరాబర్ మేము ఇంటింటికి తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని వాళ్ళకి చెప్తాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మా దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తే గల్లాలు పట్టుకుని అడుగుతాం. అంటే గతంలో గ్రూప్ 1 ఇష్యూ పైన పెద్ద రచ్చ జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున మీ నిరుద్యోగులే మీరే పెద్ద రచ్చ చేసిర్రు. ఇలా దానికి సంబంధించి కోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది, దానికి సంబంధించిన ఫలితాలను రద్దు చేసింది. సో ఎట్లా చూస్తారు మీ నిరుద్యోగులు ఈ అంశాన్ని? ఏదైతే ఇప్పుడు ఒంటెద్దు పోకడాలు అంటారు. ఎవరికి వినడం ఆయనకి ఇష్టం వచ్చిందే చేస్తాడు. సేమ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఏంటంటే గ్రూప్ 1 ఇష్యూ ఉందండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో GO 29 అనేది ఒకటి తీసుకొచ్చిండు. అది SC ST BC మైనారిటీస్ కి మరణ శాసనం లాంటిది. వాళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఈ రోజు ఎగ్జామ్ పెట్టిండు. ఆయన పెట్టి ఏం సాధించిండు? మెయిన్స్ పెట్టినావు, దాంట్లోనన్నా చక్కగా పెట్టినావా? 100% ట్రాన్స్పరెన్సీ, చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద పదాలు వాడినావు. అందులో మీరు ఒక్కడన్నా ఇంప్లిమెంట్ చేసిరా అండి? మీరు చెప్పిన దాంట్లో మీరు ట్రాన్స్పరెన్సీలో ఫెయిల్ అయ్యిర్రు, చిత్తశుద్ధి లేదు, ఏది లేదు. ఏదో ఎట్టికి పెట్టిరు ఎగ్జామ్. వద్దురా బాబు వద్దు. ఇప్పుడు ఇది GO 29 ఉంది, ఇట్లాంటి కోట్ల పాలు అవుతుంది, ఎగ్జామ్ రద్దు అవుతుంది అని మాకు ముందు నుంచి అవగాహన ఉంది కాబట్టి మేము చెప్పినాం, ప్రభుత్వానికి తెలియజేసినాం. అంటే ఈ అంశం పైన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నిరుద్యోగులు ఉద్యోగాలు అద్దని చెప్పేసి మొరబెట్టుకుంటున్నారు అని చెప్పిండు. మరి ఏమంటారు దీని గురించి? పిచ్చోడండి ఆయన. పిచ్చోని చేతికి రాయిస్తే ఇట్లా ఇసిరేస్తాడు. ఎక్కడ ఇసిరేస్తాడో ఆయనకే పిచ్చోని నాకు తెలియదు కదా. సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే ఉద్యోగాలు కావాలని మేము ధర్నాలు చేస్తుంటే వద్దని ధర్నా చేస్తున్నా అనే అంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా?
ఎవరన్నా చేస్తారా? సరే ఇప్పుడు ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా అయిపోయిన వాళ్ళు ఫ్రెష్ అయిపోయిందా అనుకో, మళ్ళీ వేరే తరాలు కూడా వస్తాయి కదా, ఇయర్ కి కొత్త కొత్త బ్యాచ్లు వస్తాయి కదా, మళ్ళీ వాళ్ళు కూడా కావాలని అనుకుంటారు కదా, ఎట్లా వద్దని చెప్పి ధర్నాలు చేస్తారు? సో అంటే ఇవన్నిటిని పక్కన పెడితే నెక్స్ట్ టైం మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కత్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, ఒక్క పోలీస్ అవసరం లేదన్నాడు. మరి మీ నిరుద్యోగులందరూ ముఖ్యమంత్రిని మంచిగా డిస్కషన్ చేసే అవకాశం వచ్చిందని భావించవచ్చా? అంత అంత ఉన్నాడు కంచెలు ఎందుకు వేస్తాడు నాకు అర్థం కాదు. నెక్స్ట్ టైం అదే తప్పించుకునేనికి 100 చెప్తాడండి. అదే చెల్లని నోటుకి గీతలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి మాటలు చెల్తలేమంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్తలేదంటారా? రెండు చెల్తలేవు. కాంగ్రెస్ పార్టీ చెల్తలేదు, రేవంత్ రెడ్డి మాటలు చెల్తలేవు, ఏది చెల్తలేదు. ఆయన మాటకి వాల్యూ లేదు కదా. ఏం చేస్తున్నాడు? 2 లక్షలు అన్నాడు, ఉద్యోగాలు ఇచ్చిండా? ఒక్కటాన్ని ఇచ్చిండా? ఇయ్యలేదు. పైగా మేము 60,000 ఉద్యోగాలు ఎక్కడి మరి? చెప్తే అయిపోతుందా అండి? చెప్తే అయిపోతుందా? పెద్ద పెద్ద సభలలో పెట్టి అబద్ధాలు చెప్తే అబద్ధాలు నిజమైపోతాయా? సభ పెద్దగా ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు కదా. సేమ్ అంతే, ఆయన చెప్పిన అన్ని శుద్ధ అబద్ధాలు. అంటే మీలాంటి వాళ్ళందరూ కేటీఆర్ పేడ్ బ్యాచ్, నిరుద్యోగులందరూ కేటీఆర్ దగ్గర నుంచి, అంటే కేటీఆర్ పేడ్ బ్యాచ్ లాగా నిరుద్యోగుల ముసుగులు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కావాలని కాంగ్రెస్ పార్టీ మీద విషయం చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి మీరంతా మీ సంగతి అంతా ఏందన్నట్టు? ఇంటెలిజెన్స్ ఉంది కదా, రేవంత్ రెడ్డి దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటది కదా, చెక్ చేయమను. మా వెనకాల ఎవరున్నారు, ఎవరు చేపిస్తారు, కథ కార్ఖానా అంతా బయట పెట్టమను. ఎందుకు లేదండి? లేదు. మాకు ప్రతిపక్షాల సపోర్ట్ కావాలన్నప్పుడు మేము ప్రతి ఒక్క ప్రతిపక్షాన్ని అప్రోచ్ అవుతాం. అది డెమోక్రటిక్ ఫ్రేమ్ వర్క్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్. అది మేము ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే నిరుద్యోగుల శక్తి సరిపోదు కాబట్టి ప్రధాన పాత్ర పోషించే ప్రతిపక్షాల దగ్గరికి మేము బరాబర్ పోతాం. మా బాధని వాళ్ళ ద్వారా వ్యక్తం చేపిస్తాం. తప్పేముంది? ఈయన రాలేదా 2 సంవత్సరాల కింద? ఇదే అశోక్ నగర్ చుట్టూ తిరగలేదా? కోచింగ్ సెంటర్లకు రాలేదా? ప్రైమ్ మినిస్టర్ కావాలనే అనుకున్న రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టిన నువ్వు మాట్లాడతావా మేము పేడ ఆర్టిస్టులని? నువ్వు మాట్లాడతావా మేము ఆ పార్టీ కార్యకర్తలని? నువ్వే కదా మాలాంటి నిరుద్యోగులు, మాలలోనే కొంతమంది నిరుద్యోగులను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని కాలేళ్ళు మొక్కిపిచ్చి ఓట్లు వేసుకున్నావు. నువ్వు మర్చిపోతావా? అది నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోము. ప్రూఫ్స్ తో సహా మా దగ్గర అన్ని ఉన్నాయి. సరే, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. అంటున్నాడు కదా నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్ట్ అని. ఆయననే రాహుల్ గాంధీ ఒక పేడ్ ఆర్టిస్ట్. ఆయన ఒక డెసిషన్ మేకర్ కాదు. ఆయనకి పాలసీ ఫ్రేమ్స్ చేయడం రాదు. ఒక పాలసీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం రాదు. ఆ రాహుల్ గాంధీ ఎట్లా ఆడితే ఇట్లా ఆడతాడు. ఈ రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి తెలంగాణలో నిరుద్యోగులకి అది కల్పిస్తాం ఇది కల్పిస్తాం అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి పోయిండు కదా. ఏం చేసిండు? వచ్చి ఏం చేయలే, పోయిండు. మళ్ళా పక్క రాష్ట్రానికి పోయిండు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేసిండు. మహారాష్ట్ర ఎన్నికలకు పోయిండు, మేము ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో అని. కన్న తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మలే. చెంప వాళ్ళకి సమాధానం చెప్పి పంపించారు మహారాష్ట్ర ప్రజలు. సో వీళ్ళు ఎక్కడైతే అన్ఎంప్లాయ్ ఇష్యూస్ ని తెలంగాణలో మంచిగా ఉన్నాయని చెప్తే అక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మేము పడుతున్న సమస్యల్ని మేము వాళ్ళందరికి తెలియజేస్తున్నాం. వీళ్ళంతా అంటే మమ్మల్ని అంత ఫూల్స్ లాగా వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఈ రోజు. కానీ రేవంత్ రెడ్డి ఎంత చదువుకుంటా మాకు తెలియదు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి, మళ్ళీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే నిరుద్యోగులకు కొంచెం భయం మొదలైంది. ఇక నోటిఫికేషన్లు వచ్చే సమస్య లేదని చెప్పేసి అశోక్ నగర్ ఖాళీ చేసి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరు కూడా అశోక్ నగర్ లో ఉంటారు, మీరు కూడా నిరుద్యోగులే కదా, ఏం చెప్తారు దీని గురించి? మేమెందుకు భయపడాలండి? రేవంత్ రెడ్డి భయపడాలి. ఏ ముఖం పెట్టుకున్న ఎలక్షన్లకు వస్తాడు? ఇచ్చినావా నోటిఫికేషన్లు? ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? అవును, వెళ్ళిపోయిందండి. అశోక్ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అందరూ వెకేట్ చేసి వెళ్ళిపోయినారు వాస్తవమే. కానీ వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ లోపల ఉన్న ఆగ్రహం ఆపగలుగుతావా? వాళ్ళ లోపల ఉన్న ఆవేశం ఆపగలుగుతావా? ఓట్ అనే ఒక హస్త్రం ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ లోకల్ బాడీస్ లల్లా. పోయిరనుకో ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంటికాడనే ఉండండి, అశోక్ నగర్ లోనే ఉండండి, ఇంకెక్కడైనా ఉండండి, లోకల్ బాడీస్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం.